హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మిల్క్ టీ వర్సెస్ బ్లాక్ టీ ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏది తాగాలి అనేది ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఏదైతే ఎక్కువ ఉపయోగపడుతుందో అదే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉదయాన్నే లేవగానే మిల్క్ టీ తాగడం అనేది మంచిదా, బ్లాక్ టీ తాగడం అనేది మంచిదా? చాలామంది ఉదయం నిద్ర లేచాక కప్పు వేడి టీ తాగితేనే రోజు మొదలవుతుంది. ఉద్యోగాలకు వెళ్ళేవారు హడావుడిలోనైనా, కుటుంబంతో ముచ్చటకైనా లేదా అలసట పోగొట్టడానికైనా మన దైనందిన జీవితంలో జీవనశైలిలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. అయితే ఆరోగ్య దృష్ట్యా సాధారణంగా మిల్క్ టీ తాగడం మంచిదా లేక బ్లాక్ టీ తాగడం మంచిదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ రెండు రకాల టీ వల్ల శరీరంపై కలిగే ప్రభావాలు, ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు మిల్క్ టీలో పాలు, చక్కెర, టీ పొడి మిశ్రమం ఉంటుంది. పాలు శరీరానికి కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి అందిస్తుంది. ఇవి ఎముకలకు బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఓకే, అయితే ఇందులో చక్కెర పాలను అధికం వాడటం వల్ల క్యాలరీలు, కొవ్వు పరిమాణం పెరిగి బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాకుండా టీలోని టానిన్ పాల కలయిక జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. అయితే చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగినప్పుడు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. పాలలోని ప్రోటీన్లు కూడా టీలోని సహజ యాంటీఆక్సిడెంట్లను ప్రభావితం చేస్తాయన్నమాట. ఇకపోతే బ్లాక్ టీ అనేది కేవలం టీ పొడి, నీటితో మాత్రమే తయారు చేస్తారు. ఇందులో పాలు లేదా అదనపు చక్కెరను ఉండవు, కాబట్టి ఇది క్యాలరీలను పెంచదు. బ్లాక్ టీ శరీరంలో జీవనక్రియను మెరుగుపరుస్తుంది. బ్లాక్ టీలో శరీరంలో బరువును కూడా నియంత్రిస్తుంది. బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్, కాటెచిన్ వంటి శక్తివంతమైన యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన అంశాల నుంచి రక్షిస్తాయి. బ్లాక్ టీని క్రమం తప్పకుండా పరిమిత పరిమాణంలో తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు అంటే బీపీ అదుపులో ఉండి గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుందన్నమాట. ఈ టీ కడుపు సమస్యలను కూడా తగ్గించి రోగనిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం సాధారణ మిల్క్ టీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యకరమైనదని, సురక్షితమైనదని. బ్లాక్ టీ తాగడం ముఖ్యంగా మధుమేహ రోగులకు, డయాబెటిక్ పేషెంట్స్కు, బరువు తగ్గాలనుకునే వారికి చాలా ప్రయోజనకారకంగా ఉంటుందని. సో ఇప్పుడు చెప్పండి, ఏ టీ తాగితే మనకి ఆరోగ్య పరంగా మంచిది? మనం ఫస్ట్ నుంచి ఈ మిల్క్ చక్కెరతో తాగి బాగా అలవాటు అయిపోయి ఉంటాము. కానీ ఆరోగ్యరీత్యా ఇప్పుడు మన జీవనశైలిలో కొంత మార్పులు చేర్చుకుంటే మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పండి, మీకు బ్లాక్ టీ మంచిదా, మిల్క్ టీ మంచిదా? ఏ టీ మంచిదో మీరు కామెంట్స్ పెట్టండి. ఈ చూడండి, దీంట్లో బ్లాక్ టీ వర్సెస్ మిల్క్ టీ అనేది మీకు బాగా అర్థమై ఉంటుంది అనుకుంటాను. పెద్దవాళ్ళకి, ఈ డయాబెటిక్ పేషెంట్స్కి వీలైనంత వరకు మిల్క్ చక్కెర లేకుండా ఈ బ్లాక్ టీ తాగితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశము. ఇంకొకటి ఏంటంటే, మిల్క్ టీ వల్ల చాలామందికి మిల్క్ అనేది పడదు. ఇండైజెషను, మోషన్స్ అట్లాంటివి కూడా ఉంటుంది. కొంతమందికి మిల్క్ అలర్జీ అనేది ఉంటుంది. వాళ్ళకి కడుపులో గ్యాసు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా జనరేట్ అవుతూ ఉంటాయి. సో మిల్క్ టీని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మనకి ఖర్చు కూడా తగ్గుతుంది, ఆరోగ్యపరంగా కూడా మంచిది. ఈ మిల్క్ టీ వల్ల మనం రోజు పాలు కొనాల్సిన అక్కర్లేదు. సో ఆ రకంగా కూడా మనకి కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. మీరు చూసినట్లయితే కేరళలో చాలామంది తేయాకు పండించేవాళ్ళు కదా, అయినా కూడా వాళ్ళు మిల్క్తో టీ తాగరనమాట. నేను అక్కడ అబ్జర్వ్ చేసింది, వాళ్ళు అసలు మిల్క్ అనేదే వాడరు. వాళ్ళ టీలో మిల్క్ అనేదే ఉండదు. మామూలుగా మనకి షాపుల్లో అయితే కనుక మిల్క్ టీ అన్నా ఇస్తారు, ఓన్లీ టీ అన్నా ఇస్తారు. సో ఇట్లా తాగితే మనకి అన్ని రకాలుగా ఉపయోగం అనమాట. ఇప్పుడు చెప్పండి మీరు, మిల్క్ టీ వర్సెస్ బ్లాక్ టీ ఏది మంచిది, ఏది ఉపయోగకరం, ఏది ఆదాయం? సో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కూడా మనకి బ్లాక్ టీ అంటేనే చాలా ఉపయోగం అని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏదో చెప్పండి, కామెంట్లో చెప్పండి. వీలైనంత వరకు మీరు కూడా బ్లాక్ టీ తాగితేనే మంచిదని నా ఉద్దేశం. ఇది నేను అడ్వైజ్ చేయడం కాదండి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా మనకి ఈ బ్లాక్ టీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా తప్పదు అనుకున్నప్పుడే ఈ మిల్క్ టీ అనేది తాగాలి.
ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా బరువు వద్దు అనుకున్న వాళ్ళు, బరువు పెరగకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం బ్లాక్ టీ అనేది మంచి అలవాటని నా ఉద్దేశం. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.